కేసీఆర్ నోటి నుండి వచ్చిన ప్రతి మాట 24 క్యారెట్ అబద్ధమే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ని, హరీష్ రావుని చెప్పుతో కొడతా అని అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ రేస్ చేసిన కేసీఆర్ నువ్వేంట్రా నన్ను అడిగేది అంటూ మాట దాటేసి వార్నింగ్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. తన సొంత పార్టీ బీఆర్ఎస్ ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్ వేస్తున్నారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు తన ఓన్ పార్టీని కాపాడుకోవడానికి ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని వేస్తున్నారు అని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి 80,000 కోట్లు తీసుకొని కంప్లీట్ చేయలేక తన సొంత కాంట్రాక్టర్స్ బెనిఫిట్ కోసం ఇంకొక 30,000 కోట్లు అదనంగా తీసుకొని దాన్ని అయినా పూర్తి చేయలేదు అంటూ తీర్మానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడానికి 1,40,000 కోట్లు తీసుకుంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దీని వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? ప్రజలా లేదంటే అధికారులా? ఇంకా ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇంకెన్ని రోజులని ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటారు. అసలు దీనికి ఒక చరమ గీతం పాడతారా లేదా? ఇంకా ఎన్ని రోజులని పాలమూరి ప్రాజెక్ట్ కోసం ప్రజలంతా కళ్ళు కాయలు కాచుకునేలా వెయిట్ చేయాలి? ప్రజల సొమ్ము తీసుకుంటూ వాళ్ళకి పని చేస్తున్నామని చెప్పి అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అసలు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా అనిపిస్తుంది. ఎన్ని అధికార పార్టీలు మారినా సరే ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ హాట్ అసెంబ్లీ సెషన్స్ లో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో, అందులో ఎన్ని అబద్ధాలో ఎన్ని నిజాలో, అండ్ ఇంకెన్ని రోజులు ఇలా డిబేట్ చేసుకుంటూ ప్రజలకు ఏం చేయకుండా ఉంటారో కూడా చూద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం అన్ఫిల్టర్డ్ ని ఫాలో చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.